అంటే నిజంగా ఇప్పుడు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో పంజాబ్ సుప్రీంకోర్టు మధ్యలో జరుగుతున్నటువంటి విషయంలో ఈరోజు ఇక్కడ మనకు మందకృష్ణ గారి నాయకత్వం వల్లనే ఇది జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఒకటేమో మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన విషయంలో కొద్దిగా చెప్పారు, ఇంకా లోతైన అంశాలు ఏమున్నాయి ఏబిసిడి వర్గీకరణ సంబంధించి ఏం చెప్పింది అదని. రెండవ కోణం ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ సంబంధించి జరుగుతున్నటువంటి పోరాటంలో ఎస్టీలకు సంబంధించిన దాన్ని కూడా కలిపి ఎస్సీ ఎస్టీలకు కలిపి తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం రాజకీయ కోణమా, లేదంటే సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఫ్యూచర్లో వర్గీకరణ అంటారని ఆల్రెడీ ఇంతకుముందు జరుగుతున్నాయి. లంబాడీలు మా హక్కులను కోల్పోదు అంటే మా ఆదివాసీలు అన్నీ తింటున్నారు అని చెప్పేసి ఒక మాట, ఆదివాసీలకు లంబాడీలకు ఇవన్నీ జరుగుతున్నాయి. వారు అంటే ఎస్సీ ఎస్టీలకు కలిపి తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రాజకీయ పరిభాషలో చెప్పాలంటే, జనరల్గా కోర్టు పరిభాషలో చెప్పాలంటే, కోర్టు తనను అడిగింది ఏది చెప్పకూడదు. నాకు అన్యాయం జరిగిందని నేను కోర్టుకు వెళితే నాకు జరిగిన అన్యాయం ఏమిటని కోర్టు పరిశీలించి అన్యాయం జరిగిందా లేదా అనేది సాక్ష్యాల ఆధారంగా జడ్జిమెంట్ ఇస్తుంది. కానీ ఈ జడ్జిమెంట్లో దేశవ్యాప్తంగా ఏ వ్యక్తులు కానీ ఏ సంస్థలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎస్టీలకు సంబంధించిన వ్యవహారాన్ని అక్కడ ఇంప్లీట్ కాలే. అయినప్పటికీ జడ్జిమెంట్లో ఆ రెండింటిని వాళ్ళు వ్యక్తీకరించిన మాట వాస్తవం. అయితే సరే, కోర్టు పరిభాషను కాసేపు పక్కన పెడితే నాలాంటి ఒక సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేస్తున్నటువంటి పరిశోధకుడు ఏం భావిస్తారంటే, అడగకపోయినప్పటికీ సమాజంలో జరుగుతున్నటువంటి సమానత్వం కోసం జరుగుతున్న చర్చను పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఆ మాట అని ఉండవచ్చు. దానివల్ల రాజకీయ పరిణామాలు ఎలా అయితే ఏంటి అనేది భవిష్యత్తులో చూడాల్సిందే. ఇప్పుడు మీరే ఇందాక ప్రస్తావించినట్టు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్లో కూడా ఈ చర్చ జరుగుతుంది. ఎలా అంటే అదే ఇందాక ఇక్కడ వర్తించిన సూత్రమే అక్కడ వర్తిస్తుంది. షెడ్యూల్ ట్రైబ్లో ఉండి పూర్తి అడవి ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెంచులో లేదంటే కొండరేట్లో లేకపోతే యానాదులో వీళ్ళు ఇంకా రాలే, అక్షరం కూడా నేర్చుకునే పరిస్థితి. సో మైదాన ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి లంబాడ లాంటి కొన్ని సమూహాలు వాళ్ళ కేటాయించిన దాంట్లో ముందు వరుసలో తీసుకుంటుంది వాస్తవం. అది చర్చ జరగాల్సింది దాని మీద. అయితే పరిష్కార మార్గాలు చర్చ జరిగినంత ప్రజాస్వామికంగా జరుగుతాయా లేదా అనేది ప్రశ్న. దానికోసం నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సమాజం రాజకీయ పార్టీలు బుద్ధిజీవులు ఎట్లా వ్యవహరించాలి, ఎట్లా స్పందించాలి, నిర్ణయాలు ఎట్లా తీసుకోవాలనేది ప్రధానమైన చర్చ పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి నా ఉద్దేశం. సరే, వాళ్ళు ఇప్పుడు పంజాబ్కు సంబంధించినటువంటి యాక్చువల్గా పంజాబ్ మీద వచ్చిన జడ్జిమెంట్ ఏది, పంజాబ్ స్టేట్ ప్రభుత్వం అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఇంప్లీడ్ అయింది, రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అట్లా అప్పటికే దేశవ్యాప్తంగా 1910 వరకు 2010 వరకే ఇక్కడ ఆల్రెడీ 2004లో కేసు కొట్టేసినారు. తర్వాత ఎంఆర్పిఎస్ చాలా ఉద్యమాలు చేసింది. సరే, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. 1994 ప్రారంభమైన ఉద్యమం అనేక ఎత్తుపల్లాలు చూస్తూ అనేకమైనటువంటి విజయాలు అపజయాలు చూస్తూ ఒక నిరంతర ప్రవాహంగా సాగిన మాట వాస్తవం ఎంఆర్పిఎస్ ఉద్యమం. కాబట్టి ఆయన అందించిన ప్రతి అవకాశాన్ని ఆ ఉద్యమ నాయకత్వం వాడుకోవడానికి ప్రయత్నం చేసింది. అట్లా బాగా కొట్లాడారు కాబట్టి 2008లో మళ్ళీ ఉషా మేరన్ కమిషన్ వచ్చింది. ఉషా మేరన్ కమిషను కొన్ని పరిష్కార మార్గాలు చూపించింది. జస్టిస్ రామచంద్ర రాజు ఎట్లయితే కొన్ని పరిష్కార మార్గాలు చూపించిండో ఉషా మేరన్ కమిషన్ కూడా చూపించింది. మళ్ళీ ఉషా మేరన్ కమిషన్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేయండి అని అధికారం ఉన్న పార్టీలను అడిగినారు, వాళ్ళు ప్రతిపక్షాల సహకారాన్ని తీసుకున్నారు. బహుశా ఈ రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలల్లో ఎంఆర్పిఎస్ యొక్క వాదనని సపోర్ట్ చేయని పార్టీ ఏది లేదు, ఒక్క బీఎస్పీ తప్ప. బీఎస్పీ ప్రారంభం నుంచి కూడా ఈ దళిత ఉమ్మడి శక్తిని విడదీయడానికి ఈ పార్టీలు చేస్తున్న కుట్ర అని వాళ్ళ యొక్క రాజకీయ విశ్లేషణ, వాళ్ళ నమ్మకం. మిగతా పార్టీలన్నీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి. కాబట్టి ఆ జరిగినటువంటి దాంట్లో వీళ్ళు ఇంప్లీడ్ అయినరు. ఇప్పుడు మందకృష్ణ మాదేవ్ కూడా యాజ్ వన్ ఆఫ్ ద ఆ కేసులో మా దగ్గర కూడా ఈ సమస్య ఉందని పిటిషన్ వేస్తే అట్లా దేశవ్యాప్తంగా వచ్చినట్టు దాదాపు ఒక 20 పిటిషన్లు ఒక దగ్గరికి క్లబ్ చేసి అన్నిటి సమస్య ఒకటే కాబట్టి దాని మీద వచ్చినటువంటి జడ్జిమెంట్ అది. అయితే ఈ జడ్జిమెంట్లో ఉన్న సారాంశం ఏంది అనేది ప్రధానమైన అంశం. అయితే ప్రజలకు కూడా తెలియాలి. జడ్జిమెంట్ యొక్క మౌలిక మీరు ఆ జడ్జిమెంట్ దాదాపు 500 పేజీల పైన ఉంది. జడ్జిమెంట్ ఫస్ట్ పేజీలో వాళ్ళు చాలా క్లారిటీ ఇచ్చారు. జడ్జిమెంట్లో ఏమన్నారంటే ఈ జడ్జిమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే భారత రాజ్యాంగము షెడ్యూల్ కులాలకు కల్పించినటువంటి రిజర్వేషన్లను పునఃపంపిణీ చేయడం అనేది
అవసరమా లేదా, ఒకవేళ పునఃపంపిణీ చేస్తే అనుసరించవలసినటువంటి పద్ధతి ఏమిటి అనేటువంటి దాని మీద ప్రధానమైనటువంటి ఫోకస్ అనేటువంటిది చాలా, దాన్ని ఏమంటారంటే యాప్ట్, దానికి నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి అది ముందుకెళ్ళింది. దాంట్లో ఇప్పుడు గతంలో చెన్నయ్య అండ్ ఇతర మాలమానాడు సంఘాలు వేసిన జడ్జిమెంట్ యొక్క సారాంశం ఏంటంటే ఆర్టికల్ 341 ప్రకారము, రాజ్యాంగంలో ఉన్నటువంటి దాని ప్రకారము అంటరాని సమూహాలను గుర్తించడము, గుర్తించిన సమూహాలకు రాజకీయ ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించడం ఎలా అనేదే చెప్తుంది తప్ప గుర్తించిన దానిలో మళ్ళీ ఉపవిభజన చేయడానికి అది నిరాకరిస్తుంది, అది అంగీకరించదు. కాబట్టి ఈ వర్గీకరణ అనేటువంటిది చట్టబద్ధంగా చెల్లనేరదు అనేటువంటిది ఆ వచ్చిన జడ్జిమెంటు ఏదైతే ఉందో దాని మీద మొన్న వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో 7 చాలా వర్క్ చేశారు. చాలా వర్క్ ఏం చేసిన అంటున్నానంటే, బహుశా నాకు యాజ్ ఎ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్గా నేను ఆ జడ్జిమెంట్ను అధ్యయనం చేసే క్రమంలో నేను గమనించినటువంటి 3-4 అంశాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు బహుశా అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, నేనేమో లీగల్ ఎక్స్పర్ట్ కాదు కానీ, బట్ 1950 నుంచి 2023 వరకు 2022 వరకు ఇప్పటిదాకా ఆయా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లేదా కంపెనీలు ఇండివిజువల్స్ కేసులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు సమూహాల రూపంలో రిజర్వేషన్లు అనే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తే కొన్ని సందర్భాల్లో ఆయా హైకోర్టులు, చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్ అంశాన్ని ఏ రకంగా చూసింది అనే దాన్ని చాలా కేస్ స్టడీస్ అంటారు వాటిని. కేస్ స్టడీ అంటే అంతకుముందు జరిగినటువంటి కేసులలో వచ్చినటువంటి తీర్పులను వాటిని కోట్ చేస్తూ, వాటిని ఉదాహరణగా చెప్తూ, పలానా సందర్భంలో ఇక కోర్టు ఇలా స్పందించింది, పలానా సందర్భంలో కోర్టు ఇలా స్పందించింది, మొత్తం అన్ని సందర్భాల్లో ఎలా స్పందించింది అని అంటే ప్రభుత్వము చరిత్రలో జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దడం కోసమే ఎస్సీలకి, ఎస్టీలకి, ఓబీసీలకి రిజర్వేషన్లు అనే అవకాశం కల్పించింది. ఆ నష్టాన్ని పూరించడం అనేటువంటి అది ఒక మంచి ఉద్దేశంతో కల్పించబడ్డటువంటి రిజర్వేషన్లు నష్టపోయిన సమూహాలలో అందరికీ అందాలనేది కూడా ప్రజాస్వామికమైనటువంటి, అంటే నష్టపోయిన అణచివేతకు అసమానతలకు గురైన వాళ్ళని సమానత్వం వైపు నడిపించడం కోసం కేటాయించిన అవకాశాల పంపిణీలో కూడా న్యాయం ఉండాలి, సమానత్వం ఉండాలి అనేది ఆ తీర్పు యొక్క సారాంశం. అలా కాకపోతే మరి దీన్ని ఎలా పంచాలి, అందుకని వాళ్ళు ఒకటి స్పష్టం చేయదలుచుకున్నారు. ఆర్టికల్ 341కు రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 16-15 ప్రకారం కల్పించినటువంటి రిజర్వేషన్లకు సంబంధం లేదు. ఆర్టికల్ 341 సవరిస్తేనే షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్టికల్ 342 ఈ రెండింటిని సవరిస్తేనే దీంట్లో ఏమైనా చేర్పులు మార్పులు చేయాలని అంతకుముందు ఇచ్చిన జడ్జిమెంట్ను మేము నల్లిఫై చేస్తున్నాము అని చెప్పేసినారు. అంటే సవరిస్తున్నాం అన్నారు. కోర్టుకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. అలా సవరించి దీన్ని ఎలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకన్నారంటే ఈ ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించినటువంటి సలహాలు ఉంటాయి అందులో. ఆర్టికల్ 341, 342 ఏమో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి. సో ఒక రకంగా చాలా నర్మగర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి తీసుకురాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సమస్యను అప్పచెప్పింది సుప్రీంకోర్టు. దాన్ని నేను కుట్ర అని కొంతమంది అంటున్నారు. సరే, రాజకీయ కోణం దానిలో కొంత దాగి ఉన్నప్పటికీ అది నాకు అది అంత ఇంపార్టెంట్ కాదు. నా వరకు ఏం ఇంపార్టెంట్ అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చాలా పరిమితులు ఉన్నాయి. అది ఆ మొత్తం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎక్కడ కూడా ఆర్డర్ రూపంలో ఇవ్వలే. అవును, సలహా, సూచన. ఇలా చేయడం ద్వారా సమానత్వం సాధించవచ్చు, ఇలా చేయడం ద్వారా ఇప్పటిదాకా అవకాశాలు పొందినటువంటి ఇతర షెడ్యూల్ కులాలకు న్యాయం జరిగే అవకాశం ఉంది, విధి విధానాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాలన్నది ఆ జడ్జిమెంటు. అయినప్పటికీ దానికి అనేక పరిమితులు ఉన్నప్పటికీ జడ్జిమెంటుకు, దాంట్లో కొంత రాజకీయ కోణం ఉన్నప్పటికీ ఇవాళ ఈ వర్గీకరణ అనేది ఒక తెలుగు రాష్ట్రానికి సంబంధించిందే కాదు. కాకపోతే మనకు భారత రాజకీయ చిత్రపటంలో దక్షిణ భారతదేశంలో దీనిని బాగా చర్చ జరుగుతుంది. దానికి బహుశా కారణం మందకృష్ణ మాదిగ 2 రాష్ట్రాల్లో ప్రభావితం చూపించేట ఉద్యమం ఉండవచ్చు. 30 సంవత్సరాలుగా కొనసాగుతున్నది కాబట్టి
అందుకని జడ్జిమెంట్ అచ్చుడుతోనే అటు తమిళనాడు ముఖ్యమంత్రి, ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి, ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ జడ్జిమెంట్లో ఏముందో చూడకుండానే వాళ్ళు మేము స్వాగతిస్తున్నాం అన్నారు. సంతోషం, స్వాగతించి ఇప్పుడు ఎలా చేస్తారు అనేది ఇప్పుడు చూడాలి, ఎట్లా చేస్తారు అనేటువంటిది. సో ఇప్పుడు ఆ జడ్జిమెంట్లో వాళ్ళు కొన్ని సూచనలు చేసిండ్రు. ఏంటంటే పంపకంలో చూడదగ్గ డెమాన్స్ట్రేటబుల్, ఎవరు చూసినా కూడా ఇంత వ్యత్యాసం ఉందా అనేటువంటి ఆ వ్యత్యాసం అనేది చెప్పుకోదగ్గ వ్యత్యాసంగా ఉంది అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎంపిరికల్ డేటా, వాస్తవమైనటువంటి సమాచారంతో ఎవరు చూసినా ఇగో 100 పోస్టులు ఉంటే 100 పోస్టులలో XA అనేటువంటిది, అంటే ఒక సమూహము లేదా 2 సమూహాలు 100 పోస్టులు 90% వాళ్ళే తీసుకున్నారు అని ఎస్టాబ్లిష్ చేయగలిగేటువంటి ఆధారాలతో కూడిన సమాచారాన్ని ముందు పెట్టి ఈ వర్గీకరణ చేయాలనేటువంటిది ప్రధానంగా ఆ జడ్జిమెంట్లో ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి సూచన లేదా సలహా.